మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మన మార్నింగ్ న్యూస్ వచ్చేసరికి ఫిరాయింపులపై కోర్టు ఏ ఆర్డర్ ఇచ్చినా మాకే మేలు. పార్టీ మారే వాళ్లపై అనర్హత వేటు పడుతుందంటే మా ప్రభుత్వానికి డోకా ఉండదు. సర్కార్ను కూరుస్తామన్నోళ్ళు ఇప్పుడే ఫిరాయింపులపై లొల్లి పెడతా ఉన్నారు. ఫిరాయింపులను మొదలు పెట్టిందే బీఆర్ఎస్. బై ఎలక్షన్ పేరుతో కేటీఆర్ సైకలాజికల్ గేమ్. కేసీఆర్ లైన్ లోనే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్. బతకడానికి వచ్చినోళ్ళు ఓట్లు కావాలే గాని వాళ్లకు టికెట్లు ఇవ్వద్దా? ఇదేనా బీఆర్ఎస్ విధానం? నాడు కాంగ్రెస్ ను కాదని ఓవైసీకి పిఎస్సి పోస్ట్ ఎట్లా ఇచ్చిండ్రు? తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే పిఎస్సి చైర్మన్ గా చేశామని వెల్లడి. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి చిట్ చాట్. ఫిరాయింపులపై సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ నడుస్తా ఉంది. ఫిరాయింపులపై సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ నడుస్తా ఉంది. ఆ ట్రెండింగ్ అగ్గిపెట్టే. ఈ అగ్గిపెట్టే ఈ ట్విట్టర్ టిల్లు కేసీఆర్ ఏదైతే ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కౌశిక్ రెడ్డి ఏదైతే ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టి ప్రజాభిప్రాయాలను తుంగలో తొక్కి ఓవైపు గవర్నర్ ను చిల్లరగా మాట్లాడి, మరోవైపు ముదిరాజు బిడ్డలను చిల్లరగా మాట్లాడి, మరోవైపు మంత్రి సీతక్కను తప్పుగా మాట్లాడి, మరోవైపు కడియం శ్రీహర్ లాంటి సీనియర్ నాయకులకు చీర పంపిస్తా గాజులేసుకో సన్నాసి అని మాట్లాడినటువంటి సిగ్గులేని కౌశిక్ రెడ్డికి వంతపాడుతున్నటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ కు సంబంధించి, అగ్గిపేటకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ వార్త నడుస్తా ఉంది. ఆ సోషల్ మీడియాకు సంబంధించిన వార్తను మనం చూద్దాం. ఏందా ఓకే. ఒకసారి వీళ్ళ మాటలు చూడురా, చూడు. మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, దయాకర్, సవిత, అజయ్ వీళ్ళంతా ఏ పార్టీలో చేరిరు, ఏ పార్టీలో గెలిచిర్రు, ఏ పార్టీలో జాయిన్ అయితే ఉన్నారు? ఇతర పార్టీల నుంచి 24 మంది ఎమ్మెల్యేలు లాక్కున్నారు. టీడీపీ నుంచి 12 మందిని, కాంగ్రెస్ నుంచి 6గురిని, వైసీపీ నుంచి 3గురును, మళ్ళీ తర్వాత 2018 నుంచి 23 వరకు కాంగ్రెస్ నుంచి 12 మందిని లాక్కున్నారు. ఇంతమందిని లాక్కొని మొత్తం వీళ్ళ మాట్లాడేదని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతా ఉన్నది. దయచేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది, పార్టీ ఫిరాయింపులను తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి రాజకీయ వ్యవస్థలను నాశనం చేసి రాజకీయ పబ్బం గడుపుకొని ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెట్టి కౌశిక్ రెడ్డి లాంటి నీచుణ్ణి ప్రోత్సహిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ ప్రజాస్వామ్య విలువలు కనుక కాపాడాలి అని అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాల్సిందిగా మన న్యూస్ ఛానల్ నుంచి కోరుతా ఉన్నాం. దానికి సంబంధించిన విజువల్స్ నేటి కార్యక్రమానికి సంబంధించినవి మనం చూడొచ్చు. అరికపుడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి. మనం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దిగజారిపోయి మాట్లాడే ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి ఎవరన్నా ఉన్నారా అంటే అది కేవలం కౌశిక్ రెడ్డి అనే విధంగానే వివరించాడు. అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి గవర్నర్ గారిని ఎందుకు అప్పటి వరకు ఏ మహిళను కూడా తప్పుగా మాట్లాడినటువంటి సభ్య సమాజం ఒక రాష్ట్రానికి గవర్నర్గా, ప్రథమ మహిళగా ఉన్నటువంటి గవర్నర్ పై ఫైల్ను తీసుకొని చైర్ కింద పెట్టుకొని, ముడ్డు కింద పెట్టుకొని తప్పుగా మాట్లాడినటువంటి నీచ సంస్కృతికి బీజం వేసిన వ్యక్తి కౌశిక్ రెడ్డి. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలకు సంబంధించి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండేటోడు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా మన ఈటల రాజేందర్ ఉండేటోడు. ఈటల రాజేందర్ ఎప్పుడైతే కారు పార్టీకి నేను ఓనర్నే, కేసీఆర్ నీ అబ్బా జాగిరి కాదు, కేటీఆర్ ఇది వారసత్వ పోరు కాదు, కారు పార్టీకి సంబంధించిన సింబల్ కు మేము కూడా పోరాట యూదులమే, మేము కూడా అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ ను నిర్మించిన వాళ్ళమే, మేము కూడా ఓనర్లమే మేము అని ఎప్పుడైతే చెప్పిన తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో ఏదైతే ఈటల రాజేందర్ గారిని ఏ విధంగానైతే రాజకీయంగా భూస్థాపితం చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఆడిన డ్రామాలో కౌశిక్ రెడ్డి బేరసారాలు ఆడి కాంగ్రెస్ పార్టీకి నాకు టికెట్ ఇచ్చినా కానీ నేను మన టిఆర్ఎస్ పార్టీలో మెడ్జ్ అవుతాను, టికెట్ తీసుకొని బీఫామ్ తీసుకొని మెడ్జ్ అవుతానని ఒక చీప్ పాలిటిక్స్, ఏదైతే అత్యంత నీచమైన పాలిటిక్స్ కు తెరలేపిండో దాన్ని గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌశిక్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా కౌశిక్ రెడ్డిని ఒక
ఏదైతే తప్పుడు ఆలోచనను మొదట్లోనే తుంచేసింది. వేయడంతో విధిలేని పరిస్థితిలో కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఏదైతే ఈటెల రాజేందర్ను ఓడగొట్టడం కోసం అక్కడ శ్రీనివాస్ యాదవ్ కదా, శ్రీనివాస్ యాదవ్ను టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఏదైతే సీనియర్ నాయకుడుగా ఉన్న ఈటెల రాజేందర్ గెలవడం జరిగింది. అక్కడున్న ఈటెల రాజేందర్ను కట్టడి చేయడం కోసం కౌశిక్ రెడ్డికి ప్రభుత్వ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన నాటి నుండి ముదిరాజ్ బిడ్డలను, ఏదైతే ఈటెల రాజేందర్ గారు ముదిరాజ్ బిడ్డ కావడం వల్ల ముదిరాజ్ బిడ్డలను చాలా చులకనగా నీచంగా మాట్లాడడంతో ముదిరాజ్ బిడ్డలు సైతం కౌశిక్ రెడ్డిని ఎక్కడికక్కడ రాస్తారోకలు చేసి ఎక్కడికక్కడ కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలబెట్టుకుంటా చెప్పుతో కొట్టుకుంటా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడంతో ముదిరాజ్ కులస్తులకు తప్పైందని క్షమాపణలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లకు సంబంధించి కాంటెస్టెడ్ ఎమ్మెల్యేలకు సంబంధించి కౌశిక్ రెడ్డి ఏం చేసిందంటే, నాకు ఓటైపోతే నేను పురుగుల మందు తాగి చస్తానని చెప్పి హుజురాబాద్, జమ్మికుంట పరిసర ప్రాంతాలకు సంబంధించిన నియోజకవర్గ రెడ్డి సామాజిక వర్గానికి కానీ తనకున్న బంధుమిత్రులకు కానీ వెళ్ళి ఏదైతే పురుగుల మందు తాగి చస్తానని చెప్పి బెదిరించడంతో వారికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన హుజురాబాద్ ప్రజలు, జమ్మికుంట ప్రజలు జరిగిన కార్యక్రమంలో ఒక మారు మంత్రి సీతక్క గారిపై కూడా, ఎస్టీ మహిళ అయినటువంటి మంత్రి సీతక్క గారిపై కూడా అసెంబ్లీలో తప్పుడు మాటలు మాట్లాడడం జరిగింది. అసెంబ్లీలో తప్పుడు మాటలు మాట్లాడితే మంత్రి సీతక్క నీతి విలువలు లేని వ్యక్తి లాంటి నీలాంటి నీచుడు మాట్లాడిన మాటలకు నేను బాధపడ్ను, నీ విఘ్నతగా వదిలిస్తున్నాను అనడంతో స్పీకర్కు నాది తప్పైంది, నా వ్యాఖ్యలు రిటర్న్ తీసుకుంటానా అని చెప్పి స్పీకర్కు మళ్ళీ కౌశిక్ రెడ్డి విన్నపం చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలకు సంబంధించి ఎమ్మెల్యేల అనర్హతకు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మన ఏదైతే కడియం శ్రీహరి గారికి, ఏదైతే గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, ఏదైతే దానం నాగేందర్ గారికి, ఏదైతే అరికెప్పుడు గాంధీ గారికి చీరలు గాజులు పంపిస్తా ఆడోళ్ళారా కొజ్జాలారా అని చెప్పి వాడరాని భాష వాడిన కౌశిక్ రెడ్డి ఇంత నీచంగా వల్గర్గా మాట్లాడడంతో రాష్ట్ర కాంగ్రెస్ మహిళా పార్టీకి సంబంధించిన మహిళా సమాజం చెప్పుతో కొడతాం కౌశిక్, నిన్ను పాడే ఎక్కిస్తాం, నీకు చెప్పు దెబ్బలు తప్పవు అంటూ పబ్లిక్గా మీటింగ్ పెట్టి చెప్పుతో చూపించడం జరిగింది. అది జరిగినా కానీ మళ్ళీ ఏదైతే కౌశిక్ రెడ్డి బతికొచ్చిన వాళ్లకు ఇక్కడ పనేంది అని చెప్పి ఏదైతే హైదరాబాద్లో సెటిలర్స్ ఇప్పటి వరకు అన్నదమ్ముల్లా కలిసి ఉంటూ సెటిలర్స్ ఈ ప్రాంత రాజకీయాలకు సంబంధించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇక్కడ దాదాపుగా 50 నుంచి 60 వేల మంది ఒక హైదరాబాద్ ప్రాంతంలోనే సెటిలర్స్ నివసిస్తా ఉన్నారు. వారిని ఉద్దేశించి అరికెప్పుడు గాంధీని మరి బతికొచ్చిన వానికి ఎందుకు ఎమ్మెల్యే టికెట్ అన్నప్పుడు సిగ్గులేని సన్నాసి 3 సార్ల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కేసీఆరే కదా, సిగ్గులేని కౌశిక్ 3 సార్ల అధికార పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచే ఎమ్మెల్యే బీఫామ్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఏమంటారు? 2 సార్లు బీఫామ్ కేసీఆర్ ఇచ్చాడు. మరి సిగ్గులేదారా సన్నాసి నీకు? మీ పార్టీ వాడే బీఫామ్ ఇచ్చాడు కదా, మళ్ళీ బతకచ్చినోడు అని ఎట్లా అంటాను? అయినా నువ్వు హుజురాబాద్ నుంచి పోయి హైదరాబాద్ లో ఉంటే నువ్వు బతకచ్చినోడే కదా, అయినా ఇంకా బతకరాకపోవడం ఏంది? ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తా ఉన్నది. ముస్లింల పండుగ మిలాదు నబీ జరుగుతూ ఉంటే రేపు జరగాల్సిన పండుగను కూడా 19వ తారీఖు వాయిదా వేసుకున్నారు. ఇంత మత సామరస్యంగా నడుస్తున్న కాడ కూడా నువ్వు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి తప్పుగా మాట్లాడడం, గవర్నర్ తప్పుగా మాట్లాడతావు, ముదిరాజ్ బిడ్డలను తప్పుగా మాట్లాడతావు, ఎమ్మెల్యేలను చీరలు గాజులు అంటావు, సీతక్కను తప్పుగా మాట్లాడతావు. ఒక తల్లికి పుట్టలేదా నువ్వు? ఒక తల్లికి పుట్టలేదా కౌశిక్? ఆడవాళ్ళని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతావు. ప్రతిసారి ఏం కులహంకారమా? ఎందుకు నీకు? ఇదివరకు ఒకసారి చెప్పుతో కొట్టిరు నిన్ను, నీ దిష్టి బొమ్మను గాలబెట్టిరు. అయినా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజాప్రతినిధి నువ్వు, ప్రజలతోటి గెలిచినటువంటి వ్యక్తివి, చిల్లర మల్లర మాట్లాడడానికి కాదు కదా. అరికప్పుడు గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు. అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న గాంధీ టమాటాలు గుడ్లు రాళ్లతో దాడి, పూల కుండీలు ధ్వంసం. ఎమ్మెల్యే గాంధీ అనుచరులపై కేసు నమోదు, పోలీసుల నిర్లక్ష్యంతోనే దాడి జరిగిందన్న హరీష్ రావు. సిపి ఆఫీస్ లో బైఠాయింపు, మా ప్రభుత్వం వచ్చాక చూసుకుందామని వారిని.
ఏంది మీ ప్రభుత్వం వచ్చినాక చూసుకునేది. ఇంకో కౌశిక్ రెడ్డి ఇంటికాడకు సంబంధించి ఏదైతే 11 గంటలకు నేను అరికపొడి గాంధీ ఇంటికెళ్ళి జెండా పాతేస్తా అని ఏదైతే మహేష్ బాబు డైలాగ్ కొట్టిండో, జెండా పాతకుండా పందికొక్కు లెక్క ఇంట్లో వన్నాడు అని చెప్పి అరికపొడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి పోయాడు. పోనీ ఇంటికి పోయి అరే వారి నువ్వు బయటికి రారా చూసుకుందామని అరికపొడి గాంధీ అన్నారు. జెండా పాత్తా అన్నావు కదా, చీర గాజులు పంపుతా అన్నావు కదా, కొరియర్ చేస్తా అన్నావుగా, దారా నాయన నేనే నీ దగ్గరికి వచ్చినా అంటే ఇంట్లున్నాడు. ఇంట్లున్నోలే వాళ్ళకి సంబంధించిన ఏదైతే అనుచరులు ఉంటారో ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఇద్దరు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన లొల్లిని రాష్ట్రానికి రుద్దే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా విధ్వంసాలు విద్వేషాలను రెచ్చగొట్టి తద్వారా ఫలితం పొందాలని ఆలోచన చేస్తూ ఉంటది. కానీ ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి పాచిక ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. దాన్ని ఎవరు సమర్థించడం లేదు. ఇది బీఆర్ఎస్ ఎత్తు, బీఆర్ఎస్ యొక్క కుట్రలో భాగంగానే తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. ఏదైతే పేపర్ అంతా ఇవాళ ఇదే ఉంటది. అరికెపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు. అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న గాంధీ టమాటాలు కొడుగుడ్లు రాళ్లతో దాడి, పూల కుండీలు ధ్వంసం. ఏదైతే కౌశిక్ రెడ్డి బతకనీకి వచ్చిన వారా, నీ ఇంటి మీద జెండా పాతేస్తా, నేను వస్తా 11 గంటలకు జెండా పాస్తా అని ఏదైతే మహేష్ బాబు డైలాగ్ పుట్టిండో, 11 దాకా చూసిన గాంధీ 12 గంటలకు అరే వారి నువ్వు రాలేగా అని, నేనే నీ దగ్గరికి వస్తాను, నువ్వు బయటికి వెళ్ళని చెప్పి గాంధీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ బయటికి వెళ్లకుండా ఇంట్లో జాక్కున్నటువంటి కౌశిక్ రెడ్డిని ఏదైతే గాంధీ అనుచరులు కొంచెం మాటలు బాగా మాట్లాడితే గారా కూతలు దాటే కదా, బయటికి వెళ్తలేవేందని చెప్పి తన మీదకి వెళ్లే ప్రయత్నం చేశారు. అది ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన లొల్లి. దానికి సంబంధించి అగ్గిపెట్టి హరీష్ రావు, దానికి సంబంధించి ఏదైతే 11 గంటలకు గాంధీ ఇంటికి వస్తా అన్న మన కౌశిక్ రెడ్డి రాకపోయేసరికి వారి ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన దాడిలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఓవైపు 11 గంటలకు కౌశిక్ రెడ్డి వస్తా అన్నాడు ఎవరు గాంధీ ఇంటికి, రాకపోతే 12కి నేను వస్తా అని గాంధీ చెప్పడం జరిగింది. కౌశిక్ రెడ్డి రాకపోయేసరికి 12 గంటలకు గాంధీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆడ గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత గాంధీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత గాంధీ అనుచరులు పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గొడవ సద్దు మరిగింది. గొడవ సద్దు మరిగిన తర్వాత మన అగ్గిపెట్టి ఉన్నాడు కదా, అరే గట్టెట్ అవుతుంది. గొడవ సద్దు మనుగుతే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే విషాన్ని ప్రచారం చేసి గొడవను సృష్టించి ప్రజలను డైవర్ట్ చేసి మన పార్టీకి మైలేజ్ తీసుకురావాలని చెప్పి కేసీఆర్, కేటీఆర్, హరీష్ ముగ్గురు ట్రయాంగిల్ ఫోన్ మాట్లాడుకున్న తర్వాత లేదు మనం బరాబరి అగ్గిపెట్టే బరాబర్ తెలంగాణలో గొడవ జరగాలి, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల డైవర్షన్ చేంజ్ చేయాలి అని చెప్పి ఈ అగ్గిపెట్టే ఈ పళ్ళను ఇంకో కొంతమందిని ఎమ్మెల్యేలను వేసుకొని ఎక్కడికి వెళ్ళిండు, కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళిండు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళిన వీళ్ళు కౌశిక్ దగ్గర వేణు ఏం చేయాలి, గొడవ ఎట్లా జరిగింది, దానికి సంబంధించి ఓ ప్రెస్ మీట్ పెట్టాలి, లేకపోతే పోలీస్ స్టేషన్కి పోయి పిటిషన్ ఇవ్వాలి. అప్పటికి పోలీస్ స్టేషన్కు సంబంధించిన పోలీస్ అధికారులు మీరు పిటిషన్ ఇస్తే తీసుకుంటాం, ఒకవేళ మీరు పిటిషన్ ఇవ్వకున్నా సుమోటోగా కేసు స్వీకరిస్తామని చెప్పి పోలీస్ ఆల్రెడీ దానికి సంబంధించిన విషయాలు ఇచ్చేసింది. కానీ ఇచ్చినా కానీ అగ్గిపెట్టే దానికి సంబంధించిన కేటీఆర్, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయినా సరే విద్వేషాలను సృష్టించాలి, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైనా సరే చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తిరిగి ఫామ్ లోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ తతంగం అంతా ఈ అగ్గిపెట్టే బ్యాచ్ అంతా వేసుకొని పోయి సిబిఐ ఆఫీస్లో ఏం చేసిర్రంటే
నిజంగా న్యాయం జరగాలంటే పిటిషన్ ఇవ్వాలి, ప్రెస్ మీట్ పెట్టాలి. ఒకవేళ న్యాయం జరగకపోతే ఉన్నత న్యాయస్థానాలు హైకోర్టు ఉన్నాయి, హైకోర్టు దగ్గరికి వెళ్ళాలి. కానీ వెవ్వి చేయకుండా సిపి ఆఫీస్లా దొరతనంతో అడ్డం పడుకోవడం, ఇట్లా అడ్డం పట్టుకొని డౌన్ 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 అని తొలియడం. ఎంతసేపు చేయాలి? అరగంట వేయాలి, హాఫ్ అన్ అవర్ చేసి ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం మా ఎమ్మెల్యేకు రక్షణ కల్పించాలని. అవి కాకుండా సిపి ఆఫీస్కి వెళ్ళి ఎంతసేపు పోలీసులు చెప్పినా సిపి ఆఫీస్ నుంచి ఇంచు కూడా కదలకుండా అడ్డున్న పోలీసులను లేపడానికి ప్రయత్నం చేసిన పోలీసు వ్యవస్థను దొబ్బేయడం జరిగింది, తోపులాట జరిగింది. జరిగిన తర్వాత ఏం చేశారు? పోలీస్ చట్టం తన పని తాను చేయాలి కదా. పోలీస్ ఏం చేసింది? వారిని మధుసూదన్ సారి ఎందుకే నీకు 70 ఏళ్ళు ఉంటాయి, నువ్వేం పోలీసుల మీదకి ఫైట్ పోతానవిందే? మధుసూదన్ సారి నేను తెలంగాణ స్పీకర్ ఉండే భూపాలపల్లి నియోజకవర్గం మొత్తం మొత్తం కలెక్షన్ కరప్షన్ కమిషనే, ఇంకా ఏం లేదు. తలకాయ బొక్క కూర ఎక్కడుంటే అక్కడనే ఈయనే. పుట్టినరోజు ఆనే పెద్ద మనిషి భూపాలపల్లిలా మొత్తం పరిశాన్. భూపాలపల్లి నియోజకవర్గంలో వాళ్ళ కుమారులు కథ కార్ఖానా మొత్తం సత్రాలు అయిపోయింది. ఈయనను కాదని ఇలా పార్టీలా గండ్ర వెంకటరామనారెడ్డికి టికెట్ ఇచ్చిర్రు. స్థాయి ఆడనే ఉన్నది. ఎందుకే పెద్ద మనిషి నువ్వు కూడా ఫైటింగ్ పోతావు. ఇవి అగ్గిపెట్టే మళ్ళో డ్రామా, అగ్గిపెట్టెలో కొత్త డ్రామా, అగ్గిపెట్టెలా కొత్త డ్రామా ఇది. ఇంకో వీళ్ళు ఇట్లుంటే బీఆర్ఎస్ నుంచి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయండి. ఆదిశీను బీరాయిలే అద్దంకి దయాకరు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ కౌశిక్ రెడ్డి అనేటువంటి సస్పెండ్ చేయండి రా బాబు, వాడు ఏది పడితే అది మాట్లాడుతా ఉన్నాడు. గవర్నర్ మేడం పట్టుకొని ముడి కింద పెట్టుకో అన్నాడు. ముదిరాజు బిడ్డలను పట్టుకొని మీరు స్నానం చేయరు, చేపలు పట్టుకోరు అన్నాడు. మళ్ళీ పోతే సీతక్కను పట్టుకొని ఆదివాసీలను పట్టుకొని నువ్వు ఎమ్మెల్యేవైనా నీకు ఓట్లు పడేసేయండి అన్నాడు. మళ్ళీ పోతే నిన్నొచ్చి కడియం శ్రీయర్ లాంటి వాళ్ళకు చీర పంపిస్తా, చీర కట్టుకో అన్నాడు. మళ్ళీ వచ్చి గాంధీ ఇట్లా అంటాడు. జరా వీడిని ఎక్కడన్నా పిచ్చోనికి చూపించుర్రా నాయన అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు. పోలీస్ విధులకు ఆటంకం, కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు. కౌశిక్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఫిర్యాదు. కౌశిక్ రెడ్డి తమను బెదిరించి రాళ్లు కోడుగులతో దాడి చేశాడని ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ లీడర్ కృష్ణ చైతన్య గచ్చిబౌలి పోలీసులకు కంప్లైంట్ చేశారు. కౌశిక్ రెడ్డి విసిరిన సవాలు స్వీకరించిన అనకపూడి గాంధీతో కలిసి మధ్యాహ్నం తాము కొండాపూర్లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నామని, అక్కడ కౌశిక్ రెడ్డి అనుచరులు తమతో బండబూతులు తిడుతూ దాడి కుసుకొల్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూసినప్పుడు అనర్హత వేటు పడే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి డోకా ఉండదు. ఫిరాయింపులపై స్పష్టమైన చట్టం వస్తే బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ లోని 65 మంది ఎమ్మెల్యేలు కలిసే ఉంటారు. ఇక అప్పుడు సమస్య ఏముంది? మొన్నటి అసెంబ్లీ సమావేశాల చివరి రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38 అని స్పీకర్ ప్రకటించారు. మరి అప్పుడే తన సంఖ్య 38 కాదని బీఆర్ఎస్ నేతలు ఎందుకు చెప్పలేదు? నాడే పార్టీ ఫిరాయింపులపై ఎందుకు వాళ్ళు నోరు మెదపలేదు? ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఫిరాయింపులకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి 4 వారాల లోపల ఏదైతే కండువా మార్చుకున్న ఎమ్మెల్యేలకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వండి, లేదంటే సుమోటోగా స్వీకరిస్తామంటే తద్వారా లభించే ఏ ప్రక్రియ అయినా అది కాంగ్రెస్ పార్టీకి మేలు జరగబోతుందని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తన చిట్చాట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా బిఎస్సి చైర్మన్ కు సంబంధించి ప్రజాప్రతినిధుల వాద్యం ఏదైతే ప్యాక్ చైర్మన్ పిఎస్సి చైర్మన్ కు సంబంధించి పబ్లిక్ కు సంబంధించిన అరికపూడి గాంధీ టెక్నికల్ గా టిఆర్ఎస్ సభ్యుడే, తను ఇంకా కాంగ్రెస్ లో చేరలేదు, కాంగ్రెస్ పార్టీకి తనకు సంబంధం లేదు కాబట్టి సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని 3 సార్లు ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ లో గెలిచిన వ్యక్తికే పిఎస్సి చైర్మన్ పదవిని ఇవ్వడం జరిగింది. దానిపై రాద్ధాంతం ఎందుకు అని అడుగుతా ఉన్నాడు. ఇకపోతే ఏదైతే నాడు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని 6 ఎమ్మెల్యేలున్న ఎంఐఎం పార్టీకి పిఎస్సి చైర్మన్ ప్రతిపక్ష హోదాను ఇచ్చినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు తిరిగి అదే అంశాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అడగడం సిగ్గుచేటు అని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు రావని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి చైర్మన్ ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు, ఒకవేళ వచ్చినా మేమే గెలుస్తాం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నాయకత్వంపై ఆ పార్టీ నేతలకు నమ్మకం లేదు.
ప్రతిపక్ష పాత్ర నిర్వహించే స్థితిలో కూడా ఆ పార్టీ లేదు. పిసిసి కొత్త కమిటీల్లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేస్తామని వెల్లడి. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ. ఇకపోతే బాబు గారు ఏదైతే తెలంగాణలో రోజుకో కంపెనీని, రోజుకో పునర్వ్యవస్థీకరణ, రోజో కార్యక్రమాన్ని చేస్తూ దేశ విదేశాలకు సంబంధించిన పరిశ్రమలను ఇన్వైట్ చేస్తూ నూతన పరిశోధనల గమ్యస్థానంగా తెలంగాణ, ప్రపంచ స్థాయి సాంకేతిక నూతన పరిశోధనల గమ్యస్థానంగా తెలంగాణ మారుతుందని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అన్నారు. గచ్చిబౌలిలో విప్రో సర్కిల్లో గురువారం జిఎఫ్ఎఫ్ లైఫ్ టెక్ కొత్త గ్లోబల్ సామర్థ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి మాట్లాడారు. ఇన్నోవేషన్ లో తెలంగాణ అగ్రమాయంగా నిలిపి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఎయిర్ బ్యాగ్, సీట్ బెల్ట్, స్టీరింగ్ వీల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి ఆధునిక సురక్షిత ఉత్పత్తుల ఇంజనీరింగ్ లో జిఎఫ్ లైఫ్ టెక్ కు అపార అనుభవం ఉందని శ్రీధర్ బాబు గారు తెలపడం జరిగింది. ఏదైతే మనం చెప్పుకున్నామో శ్రీధర్ బాబు గారు కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన పరిశ్రమలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారని చెప్పాము. దానికి సంబంధించిన విజువల్స్ ను మనం చూడొచ్చును. మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న జీసీసీకి సంబంధించిన ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా వాహన తయారీదారులకు సంబంధించిన కంపెనీ ప్రతినిధులతో హైదరాబాద్ లో మీటింగ్ పెట్టినటువంటి శ్రీధర్ బాబు గారు వారికి సంబంధించిన ఇన్నోవేషన్ కార్యక్రమాల్లో ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే వెహికల్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి కంపెనీస్ ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించారు. అదేవిధంగా ఏదైతే బడంపేటలోని బాలాపూర్ గణేశుని సందర్శించుకున్నటువంటి శ్రీధర్ బాబు గారితో పాటుగా ఆర్ఎన్బి మినిస్టర్ ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీధర్ బాబు గారిని శ్రీధర్ బాబు గారు వారు ఇద్దరు బాలాపూర్ గణేశుని సందర్శించి ఈ రాష్ట్ర ప్రజానికం సంతోషంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి దేవుని వేడుకోవడం జరిగింది. అక్కడనే మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది. ఏదైతే కేరళలో రాష్ట్ర ఆర్థిక మంత్రులు కేంద్ర పెత్తనాన్ని నిరసిస్తూ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయానికి, రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులకు సంబంధించి కేంద్రం మొండి చేయి చూపిస్తూ కేంద్రం పెత్తనం ఏంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక మంత్రులు కేరళలో నిన్న మీటింగ్ పెట్టుకుంటారని మనం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి బట్టి విక్రమార్క ఆర్థిక అధికారాలపై కేంద్రం పెత్తనమైంది, ఈ తీరుతోనే రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకం. బట్టి విక్రమార్క సెస్ సర్ఛార్జీలు మొత్తం కేంద్రానికైనా సహకార సమైక్య స్ఫూర్తి ఏమైంది, రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించాల్సిందే. దక్షిణాది రాష్ట్రాల కాంక్లేవ్ లో డిప్యూటీ సీఎం ఆర్థిక అధికారాలపై కేంద్రం పెత్తనమైంది, వాస్తవ నిధులు రాష్ట్రాలకు అందుతలేవు, దక్షిణాది రాష్ట్రాలకు కోత, పన్నుల వాటా 51% పెంచాలి. కేరళ తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కాంక్లేవ్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఏదైతే రాష్ట్ర పన్నుల వాటాను 41% నుంచి 51% పెంచాలని ఇదివరకే సీఎం, డిప్యూటీ సీఎం, ప్రధాని అదేవిధంగా అమిత్ షాను కోరడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర పన్నుల వాటా పూర్తి స్థాయిలో రావడం లేదు, దక్షిణాది రాష్ట్రాలు ఏదైతే నిర్లక్ష్యానికి గురవుతున్నాయి, కేంద్రం ఎందుకు వాస్తవ నిధులను రాష్ట్రానికి అందిస్తలేదు అని చెప్పి మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్. ఇకపోతే ఏ ఆర్డర్ వచ్చినా మాకే మేలు, బై ఎలక్షన్ పేరిట కేటీఆర్ సైకలాజికల్ గేమ్, అప్పుడు కాంగ్రెస్ ను కాదని ఓవైసీకి పిఎస్సి పోస్ట్ ఎట్లిచ్చిండ్రు, సీనియారిటీ ప్రతిపాదికన వేర్వేరు అక్రిడియేషన్లు ఇచ్చినాం, బతకడానికి వచ్చిన వాళ్ళకు పదవులు ఎందుకన్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ లైన్ లోనే ఉన్నాయని, ఆ బతకడానికి వచ్చిన వారి ఓట్లతోనే హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సీఎం రేవంత్ వితువు పలికారు. ఏపీ వాళ్ళను అవమానించేలా కౌశిక్ మాట్లాడాడు, దీనిపై బీఆర్ఎస్ చీఫ్ సమాధానం చెప్పాలి. ఒకవేళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ అనుమతితోనే కౌశిక్ ఈ మాటలు మాట్లాడితే ప్రజలకు క్షమాపణ చెప్పాలి, వారికి తెలియకుండా కౌశిక్ రెడ్డి మాట్లాడితే పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలి, బతకడానికి వచ్చిన వారి ఓట్లు మాత్రమే కావాలి కానీ వారికి టికెట్లు ఇవ్వద్దా, ఇదేనా బీఆర్ఎస్ విధానం అని నిలదీశారు. పిసిసి సిఫారసుల తర్వాత మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కమ్యూనిస్ట్ యోధుడు సిపిఎం కదా, సిపిఎం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు, ప్రజా ఉద్యమాల నేత, కమ్యూనిస్ట్ యోధుడు ఏచూరి సీతారాం కన్నుమూత, అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో తుది శ్వాస లంగ్స్ ఇన్ఫెక్షన్ తో హాస్పిటల్లో చేరిక.
పరిస్థితి విషమించడంతో మృతి డెడ్ బాడీని ఎయిమ్స్ కు డొనేట్ చేసిన కుటుంబ సభ్యులు. స్టూడెంట్ నేత నుంచి రాజ్యసభ సభ్యుడిగా 5 దశాబ్దాల పాటు ప్రజాసేవ. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ. సిపిఎం జనరల్ సెక్రటరీ సీతారాం యేచూరి కన్ను మూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో ఢిల్లీ ఎయిమ్స్ లో కొద్ది వారాలుగా ఆరోగ్యం విషమించడంతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఎయిమ్స్ కు తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో ఉంచి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఐసీయూకి తరలించారు. ట్రీట్మెంట్ కు బాడీ సహకరించకపోవడంతో తుది శ్వాస విడిచారు. పోరాటాల యోధుడు. ఏదైతే సిపిఎం అనగానే భూమి కోసం, భుక్తి కోసం, ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి పార్టీగా దేశ చరిత్రలో ఒక సుస్థిర స్థానం సంపాదించుకుంది. అటువంటి పోరాట యోధుల్లో సీతారాం యేచూరి గారు ముందు వరుసలో ఉంటారని మనం చెప్పదలుచుకున్నాం. వారికి మన ఛానల్ తరపున శ్రద్ధాంజలి. ఏదైతే కేసీఆర్ గత 10 సంవత్సరాల కాలంలో చేసిన నిర్వాకానికి సంబంధించి, ఏదైతే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి వాళ్ళు మనకు సంబంధం లేకుండానే మనకు రావాల్సినటువంటి విద్యుత్కు సంబంధించిన జరఫరాకు సంబంధించినటువంటి దానికి సంబంధించి డిస్కంల మెడకు ఛత్తీస్గఢ్ ఉచ్చు 261 కోట్లు చెల్లించాలన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ కు ఫిర్యాదు. తెలంగాణ రాష్ట్రాన్ని డిఫాల్టర్లో చేస్తూ ప్రాప్తి పోర్టల్లో నమోదు చేసినటువంటి ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్స్చేంజీల అడ్డగింత. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన తెలంగాణ సర్కార్ డిస్పాచ్ సెంటర్ నిర్ణయాన్ని తప్పుపట్టిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని విద్యుత్ సంస్థలకు నోటీసులు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో తప్పిన ముప్పు. ఏదైతే పవర్ గ్రిడ్ కు సంబంధించి హైకోర్టు కనుక జోక్యం చేసుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పవర్ గ్రిడ్లకు పవర్ సప్లై బంద్ అయ్యే పరిస్థితి ఉండేది. ఆ రోజు నుంచి చెప్తా ఉన్నాం, ప్రజాప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన పూర్తి స్థాయి కార్యక్రమాలు చేయాలని మన ఛానల్ ద్వారా కూడా కోరుతా ఉన్నాం. సీతారాం యేచూరి గారు మంచి మిత్రుడిని కోల్పోయాను. రాహుల్ గాంధీ రాజకీయాల్లో నేను ఒక మంచి ఫ్రెండ్ను కోల్పోయాను. సీతారాం యేచూరి మృతి దేశ రాజకీయాలకు తీరేలోటు. ఎన్నో సమస్యలపై ఆయనతో నేను సుదీర్ఘంగా చర్చించేవాడిని. ఐడియా ఆఫ్ ఇండియాకు ఆయన ఒక రక్షకుడు. మన దేశం పట్ల లోతైన అవగాహన ఉన్న నేత సీతారాం యేచూరి. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నాను. UPA 1లో కీలకంగా వ్యవహరించారు సోనియా గాంధీ. సీతారాం యేచూరి కన్ను వేయడం బాధాకరం. 2004 నుంచి 2008 వరకు కలిసి పనిచేసాం. అప్పుడు మా మధ్య ఏర్పడిన స్నేహం యేచూరి చివరి శ్వాస వరకు కొనసాగింది. రాజ్యాంగ విలువలను గౌరవించే వ్యక్తి, నిబద్ధతలో ఎన్నడూ రాజీ పడలేదు. లౌకికవాదానికి పవర్ఫుల్ ఛాంపియన్. UPA 1లో కీలక పాత్ర పోషించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్న. సీతారాం పోరాటాలు స్ఫూర్తిదాయకం. పలువురు ప్రముఖుల సంతాపం. కాంగ్రెస్ నేతల నివాళి. సిపిఎం ఆధ్వర్యంలో సంతాప సభ. భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు. సిపిఐ. MBBS సీట్లపై UGC పిడుగు. మల్లారెడ్డి మెడికల్ డెంటల్ కాలేజీలకు డీమ్డ్ హోదా ఇచ్చిన UGC లైన్ లో అపోలో సహా మరో 2 కాలేజీలు. కన్వీనర్ కోటాకు ముప్పు. మన రాష్ట్రంలో కాలేజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఉండే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 50% సీట్లను, కన్వీనర్ కోటాలో 30% సీట్లను, B కేటగిరీలో 15% సీట్లను C కేటగిరీ కింద భర్తీ చేశారు. ఈ లెక్కన నీలిమా మెడికల్ కాలేజీలోని 150 సీట్లు, 75 సీట్లు కన్వీనర్ కోటాలకి రావాలి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో 400 MBBS సీట్లలో 200 సీట్లు కన్వీనర్ కోటాకి రావాలి. కానీ కేంద్రం ఆధీనంలోని UGC వాటికి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇవ్వడంతో మొత్తం సీట్లు మేనేజ్ కోటాకే వెళ్లిపోయాయి. ఒక్కో సీటుకు ఫీజు ఏడాదికి 17 లక్షల పైనే ఉంటుంది. అంతేకాదు కన్వీనర్ కోటాలను మొత్తం సీట్లను B కేటగిరీలోని 85 సీట్లకు తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలన్న నిబంధన కూడా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలకు వర్తించదు. అసలు మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించి పూర్తిగా అక్రమంగా జరుగుతుంది అన్నప్పటికీ కూడా 50% ఏదైతే పేద బడుగు బలహీన విద్యార్థులకు ఇచ్చే విధంగా 50% రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసేసి మల్లారెడ్డి కాలేజీలో మొత్తం సీట్లకు, మొత్తం 400 సీట్లకు కానీ 400 సీట్లకు మేనేజ్మెంట్ కూడా కింద పెట్టుకోవచ్చన్న సర్టిఫికేట్ ఇచ్చిందట. దానివల్ల MBBS సీట్లకు ఇబ్బంది జరుగుతుందని వెలుగు దినపత్రిక చెప్తుందా. 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసు, దోషికి ఉరి శిక్ష.
దోషి గఫర్ అలీ ఫైల్. ఎందుకురా నాయన, నీ వయసు ఎంత, నువ్వెంత, ఏంటిరా ఇది, చి 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 చి. స్కూల్లో కాలేజీలో యువ టూరిజం క్లబ్లు, డిస్కంల మేడకు ఛత్తీస్గఢ్ ఉచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నాంగా. డిఫాల్టర్ గా ప్రకటించడం అన్యాయం. ప్రభుత్వం విద్యుత్ సరఫరాలు అంతరాయం లేకుండా వెంటనే ఆదేశాలు ఇవ్వాలని డిస్కంల తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టును కోరారు. బకాయిల చెల్లింపుకు సంబంధించి ప్రాప్తి పోర్టల్లో పవర్ గ్రిడ్ నమోదు చేసిన మరో 75 రోజుల పాటు చెల్లింపులో గడువు ఉంటుందని వివరించారు. అదేమి పట్టించుకోకుండా పవర్ కొనుగోళ్లపై ఆంక్షలు విధించడం సబబు కాదని హైకోర్టు కూడా చెప్పినట్టుగా ఉంది. అవసరం లేకుండా అడ్వాన్స్ బుకింగ్ ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగమాగం చేసి కారిడార్లను ముందుగానే బుక్ చేసుకున్నందుకు అన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం 1000 మెగావాట్ల కారిడార్ బుక్ చేసుకుంటే సరిపోతుండగా అనవసరంగా మరో 1000 మెగావాట్ల విద్యుత్ కు అడ్వాన్స్ గా కారిడార్ బుక్ చేసిందని, దాని వల్లనే ఇదంతా జరిగిందని, 2000 మెగావాట్ల కారిడార్ ఒప్పందం చేసుకోవడం వల్లనే దానికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల డిఫాల్టర్ లిస్ట్ లో పెట్టినట్టుగా చెప్తా ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి పాపం కాంగ్రెస్ లో ఉన్న దానికన్నా బీజేపీలో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. నీకు కాంగ్రెస్ లో ఉంటే మంత్రి అయ్యేటోళ్ళు. పాపం మంత్రి అయిన నిర్మల్ నుంచి 24 లేదా 4వ వారంలో ప్రారంభిస్తామన్న బీజేపీ నేత. రైతు సమస్యలపై బీజేపీ దీక్ష. ఎంపీలు ఎమ్మెల్యేల కోఆర్డినేటర్ గా లక్ష్మణ్. ఓల్డ్ సిటీ అంటే ఎందుకంత భయం? అరవింద్. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం. 15వ విమోచన దినం నిర్వహించాలని డిమాండ్. బరాబర్ నిర్వహిస్తా ఉన్నాం, ఇంకా డిమాండ్ ఎందుకల్లా. గోదావరి మూసి ఇంట్రాలింక్. మూసి శుద్ధి కోసం గోదావరి జలాలను తరలించాలని సర్కార్ ప్లాన్. అదే అన్నారు కదా, ఇప్పటికే 2 టీఎంసీలో ఏదో అన్నారు, 5 టీఎంసీలు కలుపుతామని. ఇప్పటికే PMKYS కింద అప్లై చేసుకున్న రాష్ట్ర సర్కార్ కఠిన నిబంధనల కారణంగా అంత ఈజీగా కేంద్రం ఒప్పుకోకపోవచ్చునన్న అభిప్రాయాలు. ఇంట్రా స్టేట్ లింకింగ్ కిందైనా కేటాయించి ఇలా ఒప్పించాలన్న యోచనలో ప్రభుత్వం. గత నెల జరిగిన NWDA మీటింగ్ లో అధికారుల ప్రతిపాదన. కేంద్రం సహాయం అంత ఈజీ కాదు. ఈజీ ఉన్నా ఇయ్యరాదు. ఎందుకు ఇస్తారు? కేంద్రం అంత ఈజీ ఉన్నా ఎందుకు ఇస్తుంది? ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి 10,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని రాబట్టే యోచనలో రాష్ట్ర సర్కార్ 100% ఇయ్యది. రాష్ట్ర సర్కార్ కనీసం 10,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని రాబట్టాలని రాష్ట్ర సర్కార్ కృత నిశ్చయంతో ఉంది. కానీ రిజర్వాయర్ల స్టోరేజ్ పర్పస్ కు నిర్మించాలని చూస్తా ఉంది. దాని నేపథ్యంలో ఆ మొత్తంలో 6,000 కోట్లను మూసీ నది నీళ్లను శుద్ధి చేసేందుకు పలు చోట్ల మూసీ నది పొడవునా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటుకు వినియోగించాలని భావిస్తా ఉంది. మిగతా 4 కోట్లను మల్లన్న సాగర్ నుంచి, ఏదైతే మల్లన్న సాగర్ నుంచి 15 టీఎంసీల నీటిని తరలించి 10 టీఎంసీలను హైదరాబాద్ వాసులకు, 5 టీఎంసీలను మూసీ సుందరీకరణకు ఏదైతే గోదావరి జలాలు వాడుకోవాలని చూస్తా ఉందో దానికి సంబంధించి 4,000 కోట్లను తరలించాలని చూస్తా ఉన్నది. కేంద్ర సాయం అంత ఈజీ కాదు. 100% కేంద్ర సాయం చెయ్యది. తక్కువ షరతుల కారణంగానే ఇంట్రా లింకింగ్. మీరు చేసే ప్రయత్నం మంచిగానే ఉంది, కానీ కేంద్రం 10,000 కోట్లు అనేది భయాందోళనక పరిస్థితిగానే కనబడతా ఉంది. అది పబ్లిక్ గార్డెన్ లో ప్రజా పాలన దినోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్. ఏదైతే సెప్టెంబర్ 15 అధికారికంగా నిర్వహించాలని ఓవైపు బీజేపీ పార్టీ, ఆ నిర్వహించాలా వద్దా అన్న మీమాంసలో బీఆర్ఎస్ పార్టీ, నిర్వహిస్తేనే బాగుంటుందని సిపిఐ సిపిఎంలు, తప్పకుండా నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ. ఇంకా పంచాయతీ ఏడున్నది? అదే రోజు ప్రజాపాలన కార్యక్రమ పాలనలు స్టార్ట్ చేస్తా ఉన్నారు సెకండ్ ఫేజ్ కు సంబంధించి. దానికి తోడు పాటుగా జిల్లాలకు సంబంధించిన మంత్రులు, మినిస్టర్లు, ఉన్నతాధికారులు, కమిషన్ చైర్మన్లకు ఆయా జిల్లాల్లో జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని కూడా పేపారు. పంచాయతీ క్లియర్. ఆదుకోండి. ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో కేంద్ర బృందాన్ని వేదుకుంటున్న వరద బాధితులు, రైతులు. ఇంకో కేంద్ర బృందాన్ని ఓ తల్లి దండం పెడతా ఉంది, ఇంకో సభ్యుడు కాళ్ళు మొక్కుతా ఉన్నారు. చెరువుల కబ్జాతోనే మా పొలాలు మునిగినాయి. సాగర్ ఎడమ కాలువ పరిశీలన, నష్టంపై కేంద్రానికి నివేదిక అందజేస్తామన్న టీం మెంబర్స్ కు వివరించిన ఖమ్మం సూర్యాపేట కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.